ఎందుకంటే సార్ మన లడ్డు కూడా భారీ సైజ్ లడ్డు మాట ఇప్పుడునే 555 లడ్డు తీసేది అనే సెటప్ ఇది. హలో గాయ్స్, అందరికీ జై శ్రీ గణేష, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం ఇక్కడ గల్లీలో ఉన్నాం అనమాట. ఇక్కడ మండపం అనేది ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది. మన ఫ్రెండ్స్ ఉన్నారు, అన్న వాళ్ళు అందరు ఉన్నారు. ఇక్కడ గణేశుడి మండపం ఎట్లా నడుస్తుంది, ఏంది కథ వచ్చిన గల్లీలో చూడండి. గల్లీ చూసుకుంటే గణేశుడికి ఆల్మోస్ట్ గణేశుడు మొత్తం ప్యాక్ అయిపోయాడు, ఇంత జాగాబీ లేదు. ఇట్లా వర్క్ ఎట్లా నడుస్తుంది అన్నీ మనం తెలుసుకుందాం ముందు వీడియోలో. హాయ్ మామ. హాయ్ మామ, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఇప్పుడు మన వ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే మన వినాయకుడిని ఈ గల్లీలో పెట్టిన తర్వాత మనకి ఇప్పుడు 10 days దాకా ఏమేమి నడుస్తాయో, ఏంటిది మండపం ఎట్లా కడతారు, మండపం అంతా ఈ 10 days మన ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయో అన్నీ మీకు క్లారిటీగా చెప్దామని వచ్చినాం. ఫస్ట్ ఏంటంటే ఈరోజు మన గల్లీ చాలా మందికి డౌట్ ఉంది మన సబ్స్క్రైబర్లో, ఇంత పెద్ద గణేషుడిని ఇంత చిన్న గల్లీలోకి ఎట్లా తీసుకెళ్తారు, ఎట్లా పెడతారు, మండపం ఎట్లా కడతారు, చాలా మందికి చాలా డౌట్ ఉంది. కాబట్టి ఈరోజు మీకోసం అని చెప్పేసి ఈ వీడియో తీసుకొని వస్తున్నాము. అండ్ ఈ రోజు కర్ర పూజ స్టార్ట్ అయింది. ఆ కర్ర పూజ వీడియో కూడా మన దాంట్లో వస్తుంది, అప్లోడ్ చేస్తాం. అండ్ వర్క్ ఎట్లా నడుస్తుంది, ఏమేమి ఉంది అన్న దగ్గర నుంచి మొత్తం వర్క్ నడిపిస్తుందో చూద్దాం. చూద్దాం. మనకి చూసుకుంటే వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ మార్నింగే స్టార్ట్ అయింది. ఇంకొకటి అక్కడ మీరు చూసుకొని ఉంటే అక్కడ మన కట్టెలు కట్టేటోళ్ళు అందరూ ఉన్నారు. సిద్ధికన్నా దగ్గర నుండి మొత్తం వర్క్ అంతా చేస్తుండు. ఇంకొకటి ఏంటంటే మన గణేషునికి ఇంత చిన్న గల్లీలో టెంట్ కట్టడం అంటే అది అసాధ్యమే. ఇంకొకటి ఏంటంటే మన వినాయకుడు ఇంతే కాదు, ఇంకా హైట్ ఉంటుంది పైన. మన గణేశుడు వచ్చేసి 20 feet అయిపోయాడు. మనకి మండపం ఒక 30 feet వరకు వేయాలి, అది ఒక పెద్ద టాస్క్. ఇప్పుడు చూసుకుంటే ఇంకా పైన ఇంకా సెట్టింగ్ ఉంటుంది మనది.
చూసారు కదా. ఇప్పటికైతే మన బ్లాగ్ ఇప్పటిదాకా మన పందిరి ఎట్లా కట్టారు ఏంటిది అనేది చూసారు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా మన పందిరి కట్టింది 20 feet దాకా కట్టారు, కానీ మన పందిరి ఇంకా 35 feet దాకా కట్టాలి. అది కట్టడమే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనకి ఫీట్స్ ఎందుకు కట్టాలి ఏంటిది అనేది మీకు ఇప్పుడే చూపిస్తున్నా. రండి లోపలికి. ఇదైతే చూసుకుంటే మనకి వినాయకుని పైన వస్తుంది అనమాట. ఇదే మినిమం 9 feet దాకా ఉంది కాబట్టి మనం 35 feet పెట్టాల్సి వస్తుంది. ఇది ఒక వినాయకుని పైన సెట్టింగ్. ఇది యాక్చువల్గా ఇది మనకి వినాయకుని హైలైట్ మాట శివుంది. ప్లస్ ఇవి ఇక్కడ చూసుకుంటే సైడ్కి మన ఇది పాముతో ఉన్నది. ఇది ఎట్లంటే దీన్ని మన పురాణాల క్రితం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే అప్పట్లో మన దేవతలు రాక్షసులు అమృతాన్ని తీసిన తర్వాత ఎవరు తాగాలి ఏంటిది, అమృతాన్ని ఎలా తీసేది అనే సెటప్ ఇది. అందుకే మొత్తం మన వినాయకుడిని కట్టడానికి 35 feet అవుతుంది. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత కట్టాలంటే ఇంకా మన వాళ్ళకి ఎంత పెద్ద టాస్క్ అనేది మీరే ఆలోచించండి. సరే గైస్, ఇప్పుడు మన సెటప్ అంతా చూసారు కదా. వినాయకుడికి ఇవ్వాల్సింది ఈ పర్వతం చూస్తే మ్యాక్సిమం నేనే 6 feet ఉన్నాను. నాకన్నా కొంచెం హైట్ ఉందంటే మ్యాక్సిమం ఒక 9 feet ఉంటుంది. ఇది మాట మనం వినాయకుడిని చేసే సెటప్. చూసుకుని అయితే మన వినాయకుడిని చేయడం కదా ఫస్ట్ డే పూజ రోజు మీకు అంతా అర్థమవుతుంది వినాయకుడికి ఏమేమి చేసిరో, డెకరేషన్ ఇవన్నీ కూడా. ఇది ఒక మ్యాక్సిమం రేపు నైట్ వరకు మొత్తం అంతా సెటప్ అయిపోతుంది అనమాట. మన వినాయకుడు మండపం అన్నీ రెడీ అయిపోతాయి. ఫస్ట్ డే రోజు పూజ ఎర్లీ మార్నింగ్ మనకు ఉంటుంది అనమాట. మార్నింగ్ 9 o'clock పూజ స్టార్ట్ అవుతుంది. అదే అయితే ఇప్పటికీ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్లాగ్తోని మన ఫస్ట్ డే పూజతోని కంటిన్యూ చేద్దాం మన బ్లాగ్ని. ఆరో ఏమేమి చేస్తారు, లడ్డూని ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా పెడతారు అనేది కూడా మీకు చూపిస్తాం అన్నమాట. ఎందుకంటే సార్ మన లడ్డు కూడా భారీ సైజ్ లడ్డు అన్నమాట. ఇప్పుడునే 555 లడ్డు. ఇంకొకటి ఏంటంటే మన లడ్డు ఇట్లా వేలం పాట వేయడం అట్లాంటిది ఏమి ఉండదు. మన అయితే అందరికీ ఇట్లా వినాయకుడి నిమజ్జనం రోజు 10th day రోజు లడ్డుని తీయడం, పక్క పెట్టడం, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా అవుతూనే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ వస్తే వాళ్ళందరికీ కూడా మనకు లడ్డు అనేది మేము పనిచేస్తాం అన్నమాట. మనకి బ్లాగ్ చూసి అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.